తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన కనుక ఖచ్చితంగా కేసీఆర్ గారు చెందుతుంది. అది బోనాల పండుగ కావచ్చు, బతుకమ్మ పండుగ కావచ్చు. గతంలో బోనాలు బతుకమ్మ తెలంగాణ సంస్కృతి పరంగా బోనాలు తీసినా బతుకమ్మ ఆడినా కూడా ఒక రకమైన విమర్శించేవాళ్ళు, ఏం తెలియదు అన్నట్టు విమర్శించేవాళ్ళు. అట్లాంటిది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా బోనాల పండుగ కానీ బతుకమ్మ పండుగ కానీ ప్రాచుర్యం పొందిందంటే ఖచ్చితంగా కేసీఆర్ గారికి ఆ ఘనత దక్కుతుంది. ప్రత్యేకంగా బోనాల పండుగ చేసుకుంటున్నప్పుడు ఆ టెంపుల్ సంబంధించి వాళ్ళకి ఇబ్బంది కావద్దని ఆ ఏరియాకి సంబంధించినంత వరకు బోనాలకు అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వం నుండి భరించాలనే లెవెల్లో ఆ రోజు తీసుకున్న దాన్ని ప్రజలందరూ కూడా బాగు చేసుకుంటూ ఇంకా ఎక్కువగా కార్యక్రమాలు చేసుకుంటున్న సందర్భంగా అమ్మవారి ఆశీర్వాదాలు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నా. ఇప్పుడు దసరా వస్తున్న సందర్భంగా కూడా బతుకమ్మ ఆడాలి, బతుకమ్మ మన సంస్కృతిని కాపాడుకోవాలని ఏ విధంగా అయితే చెప్పారో ఆడుతున్న ఆడబిడ్డలకు ఇబ్బంది కాకుండా ఉండాలి అని కూడా ఆ రోజున్న గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రతి చెరువు దగ్గర బతుకమ్మ ఘాట్ కట్టాలి, వాళ్ళకు నిమజ్జనం చేస్తున్నప్పుడు ఇబ్బంది కావద్దు అని చెప్పి మమ్మల్ని ఆదేశించి ఈరోజు చెరువులన్నీ కూడా హైదరాబాద్లో కానీ గ్రామాలలో కానీ చెరువుల పక్కన మంచి బతుకమ్మ ఘాట్ క్రియేట్ చేసినామంటే ఒక విజన్తో, అది చిన్న పనైనా ఒక విజన్తో ఆలోచించి గత ప్రభుత్వం చేసిన విషయాన్ని ప్రజల దృష్టి కూడా తీసుకొస్తున్నాయి. ఈరోజు రావిరాల చెరువు అంటే చాలా పెద్ద చెరువు. ఇబ్రాహీంపట్నం చెరువు కింద వండిన పంట రావిరాల చెరువుకి కింద విత్తనాలకు సరిపోదని చెప్తూ ఉంటారు. నిజంగా ఈరోజు చెరువంతా నిండిపోయి కలకల్లాడుతుంది. దానికి సంబంధించి ఈ కట్టను డెవలప్ చేయడానికి కూడా 7 crores ఆ రోజు ఇవ్వడం జరిగింది. పని జరుగుతూ ఉంది, పని కంప్లీట్గా వచ్చింది, సంతోషం. ఇదే కాకుండా మన కాన్ఫరెన్స్లో 11 చెరువులు ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాం మంచి బ్యూటిఫికేషన్తో. ఇక్కడే కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల కూడా మొత్తం చెరువులని కూడా మంచి బ్యూటిఫికేషన్ చేసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చేసి వాకింగ్ ట్రాక్తో పాటు ఈ విధంగా డెవలప్ చేయడం జరిగింది, ప్రజలకు అందించడం జరిగింది. దీంతోపాటు ఈరోజు చెరువుల చుట్టుపక్కల చాలా కాలనీస్ వచ్చినాయి. కాలనీస్ వచ్చినప్పుడు ఆ డ్రైనేజ్ వాటర్ అంతా చెరువులో పోకూడదు అని చెప్పేసి ఎస్టీపీలు కట్టాలనేది గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయంలో భాగంగా దాదాపుగా ఈరోజు మూసిని బ్యూటిఫికేషన్ చేస్తున్నాం అనేది చెప్తున్నారో దానికి సంబంధించి ఎస్టీపీలు 31 ఎస్టీపీలు గతంలోనే శాంక్షన్ ఇచ్చి ఎస్టీపీలు కట్టడం జరిగింది. అంటే మంచిగా ప్యూర్ చేసిన వాటర్ని చెరువులోకి వదలాలనేది ఆ రోజున్న ప్రభుత్వం ఒక విజన్తో తీసుకున్న కార్యక్రమంలో ఈరోజు ఈ చెరువు కూడా చుట్టుపక్కలంతా విల్లాస్ వస్తూ ఉన్నాయి, చాలా ఇండ్లు కడతా ఉన్నారు, చాలా కంపెనీలు వచ్చున్నాయి. మరి ఇంత మంచి చెరువు పాడు కాకుండా భవిష్యత్ తరాలకు అందించాలంటే ఇక్కడ ఒక ఎస్టీపీ కట్టాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొన్ననే ల్యాండ్ కూడా చూపించున్నాం అక్కడ ఓఆర్ఆర్ పక్కన. అక్కడ ఎస్టీపీ కట్టి భవిష్యత్తులో మురుగునీళ్ళు ఈ చెరువులోకి రాకుండా ఇలాగే, ఎందుకంటే ఈరోజు మా ముదిరాజ్ సోదరులు కానీ గంగపుత్ర సోదరులు కానీ మంచిగా చేపలు వేసుకుంటున్నారు. గతంలో చెరువులు అంటే మురికి కుప్పాలుగా ఉండేవి, కానీ తెలంగాణ వచ్చినాక చెరువులను బాగు చేసుకొని ఆ చెరువులలో గ్రామాలలో అయితే మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడికెత్తి తీసి ముదిరాజులకు గంగపుత్రులకు మనం చేపలు ఇవ్వడం జరిగింది. అవి ఈరోజు వాళ్ళందరూ వేసుకుంటున్నారు, బాగా మంచి ఆదాయం వస్తుంది వాళ్ళకు, ఒకరొకరికి మా సోదరులకు అందరికి. కానీ 2 సంవత్సరాల నుండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపలు వేయడం కూడా మర్చిపోయింది. ఎందుకంటే ఎవరైతే వృత్తి మీద ఆధారపడ్డారో వాళ్ళందరికీ అవకాశం కల్పించాలనేది కేసీఆర్ గారు ఆలోచన. ఇప్పుడు ఎక్కడెక్కడో వచ్చి చేపల బిజినెస్ చేస్తున్న సందర్భంలో మనకున్న అవకాశాలు ఎందుకు సద్వినియోగం చేసుకోవద్దన్న ఆలోచనతో కేసీఆర్ గారు చేసిన ఆ చేపల్ని కూడా ఈరోజు వేయకుండా ఆ గొర్రెలను ఇవ్వాలని ఏదైతే యాదవ్ సోదరులకు అనుకున్నామో దాన్ని కూడా అటకెక్కించే ప్రయత్నం ఈరోజు చేస్తుంది. ఏదైనా కూడా ఏదో ఒక నెపని ఎత్తేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. తప్పకుండా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఇక్కడ 4 ప్లేస్లలో బతుకమ్మ ఘాట్లు కట్టుకున్నాం, ఇంకొకటి సూర్యం చెరువు దగ్గర కట్టాలి, అది కూడా కంప్లీట్ చేసి మా అక్క చెల్లెలందరికీ అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. హాయ్, హలో, నమస్తే. నేను మీ సంగం మహేష్. చూశారుగా మన ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏమైనా తెలియజేయాలంటూ కామెంట్లో తెలియజేయండి.